అకాల వర్షాలు అన్నదాతలు నిండా ముంచాయి. చేతికొచ్చిన పంటలన్నీ ఎందుకు కాకుండా పోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా నేలరాడడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికే సగం పంటలు ఎండిపోగా మిగతా పంట కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన పంటలన్నీ నష్టపోవడంతో రైతన్న పరిస్థితి దిక్కుతోచని స్థితిలో పడింది. పంట నష్టం అంచనాల సేకరణ ఉమ్మడి జిల్లాలో అంతంత మాత్రంగానే కొనసాగుతుండడం, ప్రజాప్రతినిధులు అధికారులు కనీసం ఓదార్చేందుకు రాకపోవడంతో రైతులు మరింత కుంగిపోతున్నారు. రానున్న రోజుల్లోనూ వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాగునీటి కష్టాలను అధిగమించి పంటలను కాపాడుకున్న రైతుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ధాన్యం అమ్ముకొని నష్టాల నుంచి బయటపడతామనుకునే లోపే అకాల వర్షం ఊహించని రీతిలో దెబ్బ కొట్టింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని కొన్ని మండలాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది. బోధన్ రూరల్ నియోజకవర్గాల్లో వడగళ్లు, ఈదురుగాలులతో పంటలకు తీరని నష్టం జరిగింది. బలమైన గాలులకు ధాన్యం గింజలు నేలరాలాయి. అయితే పంట నష్టంపై ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో మొక్కుబడిగా తిరగడం తప్ప ఏమాత్రం భరోసా ఇవ్వడం లేదు. మరోవైపు చేతికొచ్చిన పంటను కోసి అమ్ముకుందామంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సిద్ధంగా లేవని రైతులు మండిపడుతున్నారు. సకాలంలో కొనుగోలు చేసి ధాన్యాన్ని కాంటా చేస్తే ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. ప్రభుత్వం ఆ వైపు దృష్టి సాధించాలని కోరుతున్నారు. మాకున్నదే ఒకటే ఎకరం, బోర్ ఎత్తిపోయింది సారు. బోర్ ఎత్తిపోతే వేరే 20,000 పెట్టి నేను నీళ్ళు మాట్లాడుకొని నా కొడుకును బంద్ చేసి నేను ఈయన ఉంచుకున్న సారు. తెల్లని దాకా పొద్దున్న దాకా నేను తిప్పలవాడి నేను పెంచుకున్న సారు. మొత్తం మాకు కిత్తు లేదు సార్. నేను అది కోసినా నాకు లాభం లేదు. మాకేదో నీళ్ళు లేదు, మాకేం దిక్కులేను. మొన్న మేము బాధపడుతున్నాం సార్. నా కొడుకును బంద్ చేసి నేను ఈయన ఉంచుకున్న పొట్టకు వచ్చిందని పైసలు పెట్టి కొనుక్కున్నాం. మరి నా కొడుకు ఈయనే ఉన్నాడు. మాకేదన్నా కొంత న్యాయం చేయండి. ఎట్లా చేసినా మీదనే. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతంలో మాదిరిగానే ఈసారి కూడా వరి అత్యధికంగా సాగైంది. 4.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 45,993 హెక్టార్లలో దొడ్డు రకం, 23,868 హెక్టార్లలో సన్న రకం ధాన్యాన్ని సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దొడ్డు, సన్న రకాలు కలిపి మొత్తంగా 11,82,783 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో అకాల వర్షం పడి తీరని నష్టం జరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ వడగళ్ల వానతో వర్షంతోని అంత పంట నష్టం అయిపోయింది. ఇక్కడ దాదాపు 100 ఎకరాలు నష్టం పోయింది. మాది ఎకరంన్నరకి మొత్తం అయిపోయింది. ఏమి లేదు, వడగళ్ల వానతోని మొత్తం అన్ని అడ్లన్నీ రాలిపోయినాయి, రాళ్ళు పడ్డాయి. మళ్ళా ప్రభుత్వం మాకేమైనా సాయం చేస్తుందని మేము కోరుతున్నాము. అక్కడ ఇక్కడ వాటర్ పైపులు కట్టి చేసి మేము వాటర్ పారిచ్చి అంత కష్టపడి చేసినా కానీ నష్టం అయిపోయింది. ఒక్క అడ్లీతో వెళ్ళకుండా అయిపోయింది. ఎకరాన 30,000 40,000 కానీ సహాయకారం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. తిప్పల వాడుకుంటా వారిచ్చినాం అన్నస్వామి. ఒక్కొక్కరు ట్యాంకర్లు పెట్టి పారిచ్చినాం. అయినా కానీ ఇది ఒక 10 నిమిషాలలోనే రాళ్ళు పడి ఫుల్ ఘోరం అయిపోయింది. ఒక్కొక్కళ్ళు తిప్పల పడి ఇట్లా పైపులు లేపుకుంటూ వారిచ్చినాం. అయినా కానీ ఇది ఎంత ఘోరం అంటే ఘోరం అయిపోయింది. ఇటువంటి పరిస్థితి రావద్దు అన్నస్వామి, కొంచెం న్యాయం చేయండి. మరీ ఘోరం అయిపోయింది. ఒక్కొక్కరు నీళ్ళు పైసలు పెట్టి కొనుక్కున్నాం. ఇంత దారుణంగా అయిపోయింది సారు. పంట కోసే సమయానికి రాళ్లు పడి ధాన్యం నేలరాలడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. పెట్టుబడి ఖర్చు కూడా మిగలకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే మరిన్ని అప్పుల పాలయ్యే ప్రమాదం ఉందని కంటతడి పెడుతున్నారు.